ఇంత పోరాడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నీ మీద ప్రేమ లేకుండానే నీ గురించి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నావా నువ్వు? ప్రేమ అంటే పెంచిన ప్రేమ ఉండొచ్చేమో, అందుకని చెప్పి ఇంత తెగిస్తారా? నేను వదిలేసాను, ఇప్పటికి నేను మూడోసారి ఇది రావడం, మూడోసారి కూడా వచ్చాను అంటే వాళ్ళకి అర్థం కాదా? ఓకే, అది మైండ్ లో పెట్టుకుని నా జోలికి రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతని మాటలు వాళ్ళ చేత చెప్పడం కూడా మానేస్తే బాగుంటది అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. అండ్ నైట్ టైమ్ ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరింది ఎలా వెళ్ళావు, నిన్ను ఎలా పిక్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి కూడా మొత్తం నువ్వు చెప్పను అని అన్నావు. ఓకే, బట్ ఏ టైంకి అక్కడికి చేరుకున్నావు తన దగ్గరికి? నువ్వు వెళ్ళగానే అఘోరి ఏ విధంగా రియాక్ట్ అయింది? ఎందుకంటే తన కోసం అంత అర్ధరాత్రి పూట వెళ్ళిపోయావు నువ్వు, అసలు తన గురించి ఎలా రియాక్ట్ అయింది? నువ్వు అసలు ఏ టైంకి వెళ్ళావు ఆమె దగ్గరికి? మార్నింగ్ 9:30కి అయితే రీచ్ అయ్యాను లొకేషన్ దగ్గరికి. నన్ను పికప్ 9:40కి అలాగా పికప్ చేసుకున్నారు. ఏడ్చేశారు ఫస్ట్ చూడగానే. అలా ఇద్దరం ఏడ్చాము. అలాగా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకెవరు వద్దు మనకి అనుకుని మాట్లాడుకొని మా జీవితం ఏదో మేము బతకాలని డిసైడ్ అయిపోయాం. ఓకే, సో ఇంకా మీ లైఫ్ ఏంటో మీరు లీడ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే జ్యోతిర్లింగాల్ని నేను దర్శించుకోవాలి అని అఘోరి చెప్తూ ఉందో, ఇప్పుడు మీరు అటు వెళ్తున్నారా? లేకపోతే నిన్న చెప్పడం జరిగింది కదా ఇంటికి తీసుకెళ్తాను, ఇంట్లో ఇంకా తన కుటుంబ సభ్యులు నువ్వు మొత్తం ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసి ఉంటామని చెప్పడం జరిగింది కదా, అలా మీరు ఏమైనా ఇంటికి వెళ్తారా లేకపోతే ఏంటి? దీని గురించి కూడా ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా? అది తర్వాత, కానీ మేము ఏం చేస్తున్నాం మన కార్యాచరణ మాత్రం ఎవరికి చెప్పం. అంటే ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటున్నారు మీరు ప్రెసెంట్? అంటే మళ్ళీ మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్ను తీసుకెళ్లిపోతారనా? తీసుకెళ్లిపోయినా కూడా ఈసారి నేను వెళ్ళను, ఎందుకంటే నేను మీడియా ముందుకి చెప్పేశాను. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఆ పోలీసులో మంగళగిరిలో కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ద మేజర్. ఓకే, పేరెంట్స్ గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ముందు నేను ఇచ్చాను కాబట్టి నా బాధ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. కానీ నా కేసు తీసుకోకుండా పట్టించుకోకుండా మూలపడేసి మా పేరెంట్స్ ఇచ్చింది తీసుకొచ్చి అది లీడ్ చేస్తున్నారు వాళ్ళు, అది మెయిన్ హైలైట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకన్నా ముందు నేను ఇచ్చేసి నా స్వతహా నేను వచ్చేసాను, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, నేను అఘోరమ్మతోనే ఉంటాను, అమ్మ నాన్న చూడాలనిపిస్తే నెలలో 10 రోజులు 5 రోజులు వచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తాను వాళ్ళకి ఇష్టమైతే అని క్లియర్ గా రాసి వచ్చాను. విష్ణుకి నాకు కూడా ఏ సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది అని కూడా నేను రాసేసి వచ్చాను అదే రోజు. May 21 ఫ్రైడే అనుకుంటా, నైట్ 10:30కి ఏమో కంప్లైంట్ రాసి ఇచ్చి రావడం జరిగింది. కనీసం ఆ కంప్లైంట్ రాసి నేను బయటకు వస్తుంటే మా అన్నయ్య నాన్న నన్ను లాక్కెళ్ళిపోయారు ఇంటికి, జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా పట్టుకుని ఆటోలో ఎక్కిచ్చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు వాళ్ళు గోర్రు ఘాట్లు అవన్నీ చేతి మీదే ఉన్నాయి. ఇంకా ఇంటికి తీసుకెళ్లారు. ఓకే, సైలెంట్ గా ఉన్నాను. నెక్స్ట్ డే మాత్రం ఎలాగైనా వెళ్లాల్సిందని పట్టుబడి తర్వాత 22 ఆఫ్టర్నూన్ నేను వచ్చేయడం జరిగింది. మళ్ళీ 15 days అయిపోయింది, గుజరాత్ కి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఇది ఒక్కటే చెప్తాను, వాళ్ళు నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా మా దగ్గరికి తీసుకెళ్లే అవకాశం లేదు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకండి దయచేసి, ఈసారి ఊరుకునేదే లేదు. ఓకే ఓకే, సో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నావు. అయితే కేవలం విష్ణుకేనా ఇది వార్నింగ్, లేకపోతే మీ పేరెంట్స్ కి కూడా ఇస్తున్నావా? నన్ను ఇంకా తీసుకెళ్ళొద్దు, నా గురించి నార్మల్ గా ఉన్న మా పేరెంట్స్ కి అయితే నేను ఈ మాట చెప్పను, విష్ణుకి అయితే చెప్తున్నాను గట్టిగా. అలాగే విష్ణు మాటలని ఇప్పుడు ఎవరైతే మీడియా ముందుకైతే వస్తారో మా పేరెంట్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు విష్ణుని కనుక దూరం పెట్టి, ఎందుకంటే నిన్నటి వరకు కూడా విష్ణువే మా అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఉంటాడు అని చెప్పి మాట్లాడారు కాబట్టి పేరెంట్స్, ఒకవేళ విష్ణుని కానీ వాళ్ళు దూరం పెడితే, కుటుంబ సభ్యులు దూరంగా కానీ పెట్టేస్తే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావా మళ్ళీ? వాళ్ళు పెడతారని చెప్పి నేను అనుకోను, ఎందుకంటే ఇప్పటికి కూడా గైడెన్స్ చేస్తున్నాడు. అమ్మ మాట్లాడకపోయినా కానీ నాన్న అన్నయ్య మాత్రం టచ్ లో ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ లో తను ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. లేదంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చేంత ఆలోచన వాళ్ళకి రాదు. డెఫినెట్లీ గైడెన్స్ చేస్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు మనిషి ఎందుకు కనిపించట్లేదు? కేవలం ఫోన్ లోనే మొత్తం కూడా గైడెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చా? అయితే మనిషి ఇప్పటి వరకు అయితే బయటకు రావట్లేదు కదా విష్ణు, నిన్నటి నుంచి. ఈ రోజు ఏదో ట్రీ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ట్రీ మీడియాలో అమ్మని లైవ్ లో తీసుకున్నారు కదా, చూసాం అక్కడ. ఆ మీడియాలోకి ఎక్కి చెప్తున్నాడు.
యా ఓకే. సో లైవ్ లో చెప్తున్నాడు అనమాట మొత్తం కూడా, మరి గైడెన్స్ ఇస్తున్నాడు. సరే ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా కావచ్చు ఇది సపోర్ట్ చేస్తా అంటున్నావు, ఎలా చేస్తావు ఏంటి? ఇంటికి వెళ్తావా లేకపోతే కేవలం ఫోన్ కాల్లోనే నువ్వు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉంటూ ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ విధంగా చేస్తావా ఏంటి? ఇంటికంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కలవడానికి. అయితే ప్రెసెంట్ కలవలేను, ఫోన్ కాంటాక్ట్ లో టచ్ లో ఉంటాను. ఫైనాన్షియల్ గా అంటే ఇంకా మా అన్నయ్య చూసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తాను మనీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీ పయనం ఎక్కడికమ్మా నెక్స్ట్? ఓకే, మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా చెప్పనన్నారు. ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమైనా ఇల్లు తీసుకొని ఉంటారా, ఇంట్లో ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే కారులోనే జీవితాంతం కూడా తిరగాలనుకుంటున్నారా? ఇలా కారులో తిరిగితే సరిపోతుందా? ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు? కార్ లో అయితే ఉండము, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక జాగాలో కూర్చుని మంచిగా ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్నకి ఇష్టమైతే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. సెటిల్ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఓకే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అయితే? యా. ఎక్కడ 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 కట్టుకుంటారు? అఘోరి యొక్క సొంత ఊర్లోనా లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ అనుకున్నారా ఎక్కడైనా మేము ఇల్లు కట్టుకోవాలి? ఒక ప్లేస్ అనుకున్నాము, అక్కడ కట్టుకుంటాం. ఓకే ఓకే. అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ మొత్తం నిన్నటి వరకు చాలా డల్ అయిపోయి డీలా పడిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఆ హ్యాపీనెస్ అంతా ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఫీల్ ఉంటది కదా, మిస్ అయిన ఫీలింగ్ ఉంటది కదా. ఎన్ని రోజులు కలవకుండా ఉన్నారు? ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు మీరు? 3వ తారీఖు మాత్రం తీసుకొచ్చారు నన్ను అక్కడ నుంచి, గుజరాత్ నుంచి. నిన్న డేట్ 11 అనుకుంటా మేబీ. యా, దాదాపు ఒక 7-8 days గ్యాప్ వచ్చింది కదా. చాలా మిస్. 7-8 days ఏంటి ఏదో చెప్తున్నట్టుంది అఘోరి నీతోని, సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. అవును పాడు పాడు పాట పాడు. మొన్న పాడింది కదా, పాడేవుగా.